ఇరాన్తో మరోసారి శాంతి ఒప్పందం చేసుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది. కొద్ది రోజుల క్రితమే ఒక ఒప్పందం కుదిరినా కూడా తర్వాత ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి అమెరికా, ఇరాన్లు పరస్పరం భారీ ఎత్తున దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో ఒప్పందానికి రెడీ అవుతున్నామని, ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా వెల్లడించారు. అందుకే ఇరాన్పై తలపెట్టిన భారీ దాడులను నిలిపివేస్తున్నట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఒప్పందం వేగంగా ఖరారు కాకపోతే మాత్రం మళ్ళీ ఇరాన్పై దాడులు తప్పవంటూ ఆయన హెచ్చరించారు. ప్రాథమికంగా ఒప్పందానికి సంబంధించి ఒక అవగాహనకు వచ్చినందున దాడులు ఆపాల్సిందిగా ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలు తమను కోరాయని, అందుకే దాడులు నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్తున్నారు. వెంటనే హార్ముజ్ జలసంధిని తెరవటం, ఇరాన్ నుంచి అనుమొప్పును తొలగించడం వంటి కీలక అంశాలు ఈ ఒప్పందంలో ఉంటాయన్నారు. ప్రపంచ ప్రయోజనాలు, ఇరాన్ మనుగడను దృష్టిలో ఉంచుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని రీతిలో ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా సిద్ధమైందని, ఇక తాము కొట్టే దెబ్బలు భరించలేమంటూ ఇరాన్ తమను ప్రాధేయపడటంతోనే తాజా దాడులకు బ్రేక్ ఇచ్చినట్లు ట్రంప్ చెబుతున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనపై అటు ఇరాన్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. ఇప్పటికే ఇరాన్ కూడా అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇటీవలే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి మరోసారి ఇరాన్పై భారీ ఎత్తున దాడులకు దిగేందుకు అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. తమ దేశంపై మరోసారి సైనిక చర్యకు దిగితే తమ ప్రతీకారం కూడా అంతే తీవ్రంగా ఉంటుందంటూ ఇరాన్ హెచ్చరించింది. తమ దేశంపై మరోసారి దాడులు చేస్తే గల్ఫ్ దేశాల్లోని చమురు, గ్యాస్ నిక్షేపాలను పూర్తిగా బూడిద చేస్తామంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈసారైనా అమెరికా, ఇరాన్ల మధ్య శాశ్వత ఒప్పందం కుదిరి ప్రపంచం తిరిగి గాడిన పడుతుందో లేదో వేచి చూడాల్సిందే. డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటనతో మరోసారి ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు ప్రపంచ మార్కెట్లలో తిరిగి జోష్ మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.